నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. శబరిమల విషయం పైన ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ చర్చ గురించి మనతోటి మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది మానసిక నిపుణులు అనిత నాయుడు గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి పూర్తి అవగాహన సదస్సు నిర్వహిద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు. నమస్తే మేడం. మరి న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అసలు లా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది ఒక రకంగా ఆ వృత్తి మీద ఒక రకమైన గౌరవం ఉండేదండి. చాలామందిని చూసి, అంటే మా ఇంట్లో మా తాతగారు ఆయన సుప్రీంకోర్టు లాయర్గా చేశారు. ఓకే. సో ఇంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్, నేను కూడా చేయాలి అనే ఒక కోరికతోటి అనుకోకుండా వచ్చింది అనుకోండి. ఏదో లా సెట్ చేస్తాను, ఏదో రాసేద్దాం అనుకునేసరికి ఐ గోట్ అ స్టేట్ ర్యాంక్. సో అలా ఎంటర్ అయ్యాను. మీ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ మోస్ట్లీ క్రిమినల్, మొత్తం క్రిమినల్లే. అయితే కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ప్రస్తుతము శబరిమల జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి తీర్పులన్నీ కూడా ఒక రామ మందిరం అయితేంది, ఇప్పుడు శబరిమల అయితే ఇంకేదైనా మొత్తం కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు అన్నట్టు ఒక అపోహ ఏర్పడ్డది. నిజంగా కూడా మరి మహిళలు అయ్యప్ప టెంపుల్కి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకపోవడానికి ఇందులో మనకి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక దేవాలయం అనేసరికి చాలామంది అనుకుంటారు దేవాలయం అంటే అన్ని మతాలలాగా ఒక ప్రార్థనా స్థలం అనుకుంటారు. కరెక్ట్గా చూస్తే మన హిందూ మతంలో ఎక్కడ కూడా ప్రార్థనా స్థలాలు అంటూ ఉండవు. మనకి దేవాలయాలు అనేది ఒక పర్పస్ కోసం, డిఫరెంట్ పర్పస్ కోసం నిర్మించినవి. ప్రతి ఒక్క దేవాలయం, శని దేవాలయం తీసుకోండి, అక్కడ అకల్ట్ ప్రాక్టీసెస్ జరుగుతాయి. అంటే లైక్ బ్లాక్ మ్యాజిక్ అనుకోండి. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ ఉంటుంది, అదొక డిఫరెంట్. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు వెళ్తారు, అమ్మవారిది అదొక 18 శక్తిపీఠాల్లో ఒకటి. సో అమ్మవారికి ఆ రూపంలో మనం ఆవిడని అలా పూజిస్తే ఫలితం ఉంటుందని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా అంటే మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి మగవారు వెళ్ళకూడనివి, వెళ్ళలేనివి. భైరవ టెంపుల్ ఉంది, అందులోకి మగవారికి అసలు అలౌడే లేదు. ఈవెన్ ఐ థింక్ వీ హ్యావ్ ఫ్యూ అదర్ టెంపుల్స్. కేరళలో చాలా ఉన్నాయి. మాతంగి టెంపుల్ ఉంది. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ మగవాళ్ళకి వెళ్ళదు. మరి వాళ్ళు గొడవ చేయట్లేదు కదా. ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ హిందూస్లో వచ్చిన గొడవ కాదు. హిందూ మతాన్ని నమ్మిన ఏ స్త్రీ కూడా నేను వెళ్తాను శబరిమలకి, నేను వెళ్ళి తీరాలి. ఇప్పుడు వెళ్ళి తీరాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడికి ఆయన మీద ప్రేమ, లేకపోతే అయ్యప్ప మీద అతి ప్రేమ, లేకపోతే అయ్యప్పని చూడాలి మేము, ఆ కోరిక ఉంటే వెళ్ళండి. అది ఒక బయాలజికల్, ఇప్పుడు ఉమెన్ బయాలజికల్ నేచర్ వల్ల వాళ్ళు రావద్దని చెప్పలా. నేచర్ ఆఫ్ ద టెంపుల్, ఆ నేచర్ ఆఫ్ ద టెంపుల్ అలాంటిది. ఎందుకంటే 18 కిలోమీటర్స్లో చుట్టూ వైల్డ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఈ 41 టైంలో, దీక్ష టైంలో ఖచ్చితంగా ఆడవారికి ఒక 28 రోజుల్లో వాళ్ళ నెలసరి వస్తుంది. వచ్చినప్పుడు ఈ నెలసరికి ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు ఆవిడలో ఒక ఫెమినిన్ స్మెల్ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వాళ్ళు ఇట్లా అడవిలోకి వెళ్ళినప్పుడు చుట్టూ అక్కడ పులులు ఎక్కువ, వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆవిడలోంచి రిలీజ్ అయ్యి ఫెమినైన్, ఇప్పుడు అక్కడ 50 మంది మగవారు ఉంటారు, ఒక్క ఆడావిడ ఉంటుంది. బట్ ఆ ఆడావిడలోంచి వచ్చే ఫెమినైన్ స్మెల్ వైల్డ్ లైఫ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ వైల్డ్ లైఫ్ అటాక్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మీ ఆవిడని తీసుకొని శబరిమల వెళ్ళారు అనుకోండి, ఇవన్నీ నేను చూడాలి మీ ఆవిడ వెళ్ళారు. పులి, సింహ ఏమైనా అటాక్ చేసినప్పుడు వైల్డ్ లైఫ్, మీరు మిమ్మల్ని కాపాడుకుంటారా, మీ ఆవిడని కాపాడుతారా? మొత్తం అయితే ద లాస్ ఆఫ్ లైఫ్. ఎస్. ఓకే. సో దేర్ ఇస్ లైక్ సైంటిఫిక్ రీజన్స్. ఆ ఫెమినైన్ స్మెల్ అనుకోండి, లేకపోతే ఆడవాళ్ళకి మధ్యలో అది బ్రేక్ వస్తుంది కాబట్టి ఆ కొండ ఎక్కలేరు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే 10 నుంచి 50 వరకు అది రిప్రొడక్షన్ టైమ్. ఓకే. వాళ్ళు మన కంట్రీలో ఏంటంటే ఒక తల్లికి మంచి స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో ఉండండి అమ్మా, ఎక్కడున్నా మీకు స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని ఆ స్వామి చెప్పారు. నువ్వు ఇంట్లో ఉండి మీ ఇంట్లో నుంచి వెళ్ళే అయ్యప్పమాల వేసుకునే ఒక కన్యస్వాములు కూడా ఒక తల్లి కాల్దండం పెడతారు. ఎందుకు పెడతారు అంటే సేవ చేశాను అంటే, నేను వెళ్ళలేకపోయినా ఓకే మా అబ్బాయికి సేవ చేసి కన్యస్వాములు పెడతారు. ఇందులో కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్యస్వాములు కూడా వెళ్తుంటారు.
ఇప్పుడు ఈ ఉమెన్ వెళ్ళారనుకోండి, టీనేజ్ కానివ్వండి, మిడిల్ ఏజ్ ఉమెన్ వెళ్తారు. కన్యస్వాములు ఆర్ ఈ స్వాములు ముఖ్యంగా వెళ్ళడానికి వాళ్ళ ఇంద్రియాల నిగ్రహణ కోసం వెళ్తారు. ఓకే. మనము ఒక ఉమెన్గా నిజంగా హిందూ మతాన్ని గౌరవించేవాడు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? వాళ్ళంత కష్టపడి ఒక దీక్షలో ఏది చెడు అలవాట్లకి వెళ్ళకుండా, వ్యసనాలకి వెళ్ళకుండా వాళ్ళకు దీక్షతోటి వాళ్ళు కన్యస్వాములు వెళ్తారు. అప్పుడు ఈ ఆడవాళ్ళది ఎందుకు ఆ డిస్ట్రాక్షన్ వాళ్ళకి? ఓకే. అండ్ ఇంకోటి, ఒక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒకసారి అన్నారు, నవంబర్ నుంచి జనవరి వరకు క్రైమ్ చాలా తగ్గిపోతుంటుంది సౌత్లో అని. సో దిస్ లైక్ వీ హ్యావ్ టు సే అక్కడ క్రైమ్ కూడా దిగుద్ది. బికాజ్ వీళ్ళంతా వాళ్ళని మార్చుకోవడానికి, ఇప్పుడు ఒక సైకలాజికల్ టర్మ్ తీసుకున్నా కూడా, ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసినా నువ్వు ఇలా మారు అని ఐ డూ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఏమీ లేకుండా ఆ భగవంతుడి దయ వల్ల వీళ్ళు ఒక ఆయన్ని అయ్యప్పని ఏమంటారంటే ఆయన బ్రహ్మచర్య దీక్షలో ఉన్న వ్యక్తి, అకుంఠిత దీక్ష అంటారు. వీళ్ళు ఆయన దారిలో నడుస్తూ వీళ్ళు ఏంటంటే ఆ దీక్షలో ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే అన్నీ మర్చిపోయి దే వాంట్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. ఇట్ ఈస్ లైక్ అ సైకలాజికల్ చేంజ్ ఆల్సో. నిజంగా మీరు చదువుకున్న వాళ్ళైతే మనం వాళ్ళకి ఒక రకంగా సహాయం కూడా చేయొచ్చు. బాగుపడుతున్నారు, క్రైమ్ రికార్డ్ దిగిపోతుంది, వాళ్ళు ఏదో ఏమంటారు వాళ్ళని మార్చుకోవడానికి కూడా చాలామంది, నాకు తెలిసిన కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు మాల ఎందుకు వేసుకుంటారు మీరు అంటే, మ్యామ్ ఐమ్ కంప్లీట్లీ ఇంటూ దిస్ డ్రంక్, ఐఎమ్ నాట్ ఆల్కహాలిజంలో ఉన్నాను, కంప్లీట్లీ ఆల్కహాలిక్, ఐ వాంట్ టు, నేను మారాలనుకుంటున్నాను. సో నన్ను ఏం చేయమంటారు? ఓకే మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే వాడు సింపుల్గా ఒక వాడు చెప్తాడు, మ్యామ్ మాల వేసుకోమంటారా అని అడుగుతారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఓకే ఆ భగవంతుడు కూడా ఒక దారి చూపిస్తున్నారు ఈ యంగ్ జనరేషన్కి. సో ఐ థింక్ ఒక రకంగా మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఆ విధంగా కూడా అనుకోవచ్చు. నిజంగా హిందూ మతాన్ని గౌరవించే ఏ స్త్రీ కూడా నేను వెళ్తానందు, నీకు నిజంగా అయ్యప్ప మీద అంత విపరీతమైన భక్తి ఉంటే నువ్వు శుభ్రంగా ఉన్నప్పుడు నెలలో చుట్టుపక్కల చాలా అయ్యప్ప టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇక్కడ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మన దాంట్లో టెంపుల్స్లోకి వెళ్ళి నువ్వు పూజ చేస్తేనే నీకు భక్తి రాదు, ఇంట్లో ఉండి దీపం వెలిగించుకో, పూజ చేసుకో, చాలా, అది కూడా ఒక భక్తే. ఇప్పుడు మన వెళ్ళినటువంటి ఇద్దరు లేడీస్ బాగా కేరళ మొత్తం ఇప్పుడు అట్టుడికిపోతుంది, దాని గురించి మీరు ఏం కామెంట్ చేయగలరు? వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మహిళలుగా వెళ్ళాలి. వాళ్ళు 3:45 ఐ థింక్ 3:40 or 3:45 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ట్రాన్స్జెండర్స్ అంటే తెలుగులో ఏమంటారండి, లైక్ వాళ్ళు మేము యూనిసెక్స్ అని చెప్పుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళారు, గేజో వడవ వెళ్ళారు. దొంగతనంగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నిజంగా నీకు స్వామివారిని చూసేటట్టయితే ఎందుకు ఆ చిలిపి కవ్వింపు చేష్టలు? ఇప్పుడు ఒక క్వశ్చన్ వేయాల్సి వస్తే, ఇప్పుడు ఎందుకు మహిళలు వెళ్ళకూడదు శబరిమలలో అంటే, ఎందుకు ఉమెన్ బిషప్ లేరు మీకు వరల్డ్ వైడ్? ప్రీస్ట్ ఎందుకు లేరు మీకు? ఉమెన్ ప్రీస్ట్ ఎందుకు లేరు మీకు? ఉమెన్ బిషప్ ఎందుకు లేరు? ఈవెన్ మనం క్వశ్చన్ చేయాలంటే వీ కెన్ డూ దట్. ఇప్పుడు మరి వాళ్ళు వెళ్ళారు కదా అట్లా ట్రాన్స్జెండర్గా, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం? ఏవీ చేయాల. బికాజ్ మన నియమాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, మన వేదాల్లోనే చెప్పుద్ది. ఇలాంటి కవ్వింపు చేష్టలు ఇవన్నీ చేసినప్పుడు హిందూయిజం ఈజ్ నథింగ్ బట్ టాలరెన్స్. మనం అన్నిటినీ సహిస్తాము, అది మన మతం చెప్పుద్ది. ఎక్కడ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారని అక్కడ పూజారులు ఎవరు కూడా చేయలేరు. బికాజ్ ఇంకోటి చెప్పాలి, ప్రతి ఒక్క దేవాలయానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి దేవాలయంని తాంత్రిక దేవాలయం అంటారు. ఓకే. అండ్ అక్కడున్న పూజారిని తంత్రాస్ అంటారు. వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వాల. వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా 2 రోజులు దేవాలయాన్ని మూసేసి దానికి శుభ్రంగా శుద్ధి చేసుకున్నారు, కామ్గా మళ్ళీ యాస్టీస్గా చేసుకున్నారు. కానీ ఎక్కడ ఎవరు రియాక్ట్ అవ్వాల. సో ఒక పాయింట్లో అనిపించింది, అందరము మన నియమావళిని కరెక్ట్గా ఫాలో అవుతున్నాం.
హిందూ మతంని నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించు. హిందూ మతం ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఒక తల్లి కడుపున పుడతావు, ఆ తల్లి కడుపున పుట్టినప్పుడు ఆ తల్లి కొడుకే అవుతాడు. అంతేగాని కొన్ని సంవత్సరాలు అయ్యాక నాకు ఆ తల్లి బిహేవియర్ నచ్చలేదు, ఇంకొక తల్లి ఈవిడ అందంగా ఉంది, ఈవిడతో చాలా పాష్గా ఉంది, వెళ్ళి ఇంకొక తల్లి నా తల్లి అనలేవు. రిలీజన్ కూడా అంతే. సో వెన్ వీ గో బ్యాక్ టు దాట్, ఇట్ ఈస్ లైక్ ఏంటి అంటే వీళ్ళు సమ్ కౌన్సిలింగ్, మెంటలీ కొంచెం కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ అని అవుతుంది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతంలో కూడా న్యాయ నిపుణులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఒక డిమాండ్ ఉండకూడదని ఉంది. అసలు ఆర్టికల్ 25 అంటే అది కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. ఆర్టికల్ 25లో అది మెయిన్గా చెప్పేది ఏంటంటే జస్ట్ ఫాలో, మనకు ఉంటుంది అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అంటది. ఓన్లీ ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్. ఓకే. ప్రొఫెస్ అంటే నీ రిలీజన్ని కన్ఫర్మ్ చేసుకో. ప్రాక్టీస్ అంటే డూ యువర్ రిలీజన్, మీ రిలీజన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ అంటే లైక్ మీ పూజలు మీ పద్ధతులు మీరు చేసుకోండి. ప్రాపగేట్ అంటే నీకు నచ్చితే నీ రిలీజన్ గురించి 10 మందికి చెప్పుకో. ఇప్పుడు మన ప్రవచనాలు ఉంటాయి, భగవద్గీత తీసుకుంటారు మన వాళ్ళు, ప్రవచనాలు వల్లిస్తారు తప్పితే బుక్ పట్టుకొని బాబు రండి మా రిలీజన్లోకి రండి, ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు లేరు భక్తులు మన వాళ్ళు అంటారు. బికాజ్ వీ డోంట్ నీడ్, మనకు అది అవసరం లేదు. మెయిన్ అసలు ఆర్టికల్ 25 ఇస్ కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. ఏంటంటే చాలామంది అనుకుంటారు దాంతో ఏదో చేయొచ్చని. యాక్చువల్లీ దాన్ని డీప్గా వెళ్ళామనుకోండి, మన ఆర్టికల్ 25లో కొన్ని ఉంటాయి, స్పీకర్స్ పెట్టి ప్రజల్ని డిస్టర్బ్ చేయకూడదు, చాలా ఉంటాయి. అలా అని మన వారప్పుడు వెళ్ళి సహనం కోల్పోయి టాలరెన్స్ మాకు అవసరం లేదు వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేస్తే ప్రతి ఒక్కరు ఆర్టికల్ 25 పట్టుకుంటే ఇంకా అసలు ఈ సెక్యులర్ కంట్రీలో వీ కెనాట్ లివ్. అంటే మరి అది ఎంతవరకు సమంజసం అవుతుందంట? చెప్తున్నాను కదా, ఇప్పుడు చిలిపి చేష్టలు చేయాలంటే చాలా చేయొచ్చు. ఇప్పుడు పక్కింటి వాళ్ళ ఇల్లు తలుపేసుకొని వాళ్ళు శుభ్రంగా ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళు చెప్పులు వేసుకొని నా ఇంట్లోకి రావద్దు అంటారు, నేను పనిమాల ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పులు వేసుకొని ఇంట్లోకి వస్తాను అని దౌర్జన్యం చేసినట్టు ఉంటుంది తప్పితే ఇంకేమీ లేదు. ఇఫ్ ఐ సే ఒక మేల్ టాయిలెట్ ఉంటుంది, ఇఫ్ ఐ సే దిస్ ఇస్ మై రైట్, వై షుడెంట్ ఐ ఎంటర్ ఇంటూ అ మేల్ టాయిలెట్, ఐ విల్ గెట్ ఇంటూ అ మేల్ టాయిలెట్, దిస్ ఇస్ మై రైట్ అంటే దట్స్ ఇల్లాజికల్. ఓకే. అయితే చూసుకున్నట్టయితే మరి ఒక మతంలో చూసుకున్నట్టయితే మహిళలు అసలు వెళ్ళకుండానే ఉంటారు. ఇవన్నిటి వదిలిపెట్టి ఓన్లీ హిందూ దేవాలయం పైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ లాయర్గా? ఇది సుప్రీంకోర్టు ఇవ్వడం కాదు, వేరే మతం వాళ్ళు మన ఈ హిందూయిజంని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది అది కాన్స్టిట్యూషన్ని రీమేక్ చేయలేదు, అమెండ్ చేయలేదు. టు బి ఫ్యాక్ట్ వాళ్ళు దే కెనాట్ డూ ఎనీథింగ్. ఉన్న కాన్స్టిట్యూషన్ని దే కెన్ ఓన్లీ ఏమంటారు ప్రాపగేటెడ్ ఆర్ సెక్యూరెడ్, దట్స్ ఇట్. వచ్చిన కేసుల్ని వాళ్ళు వాళ్ళ పరిధిలో ముందుకు వెళ్తారు తప్పించి వాళ్ళు ఏది కూడా కొత్త లా క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను సపోజ్ నేను వేరే అన్య మనస్త్రాలు నేను వెళ్తానండి, నాకు ఇష్టం లేదు, నాకు ఆ సౌండ్స్ ఇష్టం లేదు, ఆర్టికల్ 25 ప్రకారం జస్ట్ డూ మీ జస్టిస్, నేను ఒక 100 మందిని తీసుకెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాను, ఇట్ విల్ గో ఆన్ విత్ ఇట్. బికాజ్ అక్కడ ఏం రాసిందో దాని ప్రకారమే వెళ్తుంది తప్పితే అప్పుడు మీరు అనుకోవచ్చు అంటే మన హిందువులు ఎవరు వెళ్ళి ఈ పనికి మాలిన ఈ చిలిపి చేష్టలు చేయట్లా. ఓకే. బికాజ్ అది ఐ థింక్ చెప్పచ్చు మన హిందూయిజంలో ఉన్న గొప్పతనమో మంచితనమో మనకు సహనం వహిస్తా ఈ గోల మనకెందుకు అని కామ్గా ఉంటాం. అంతేగాని అందరిలా పని కట్టుకుని పుస్తకాలు పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఈ కేసు ఆ కేసు పెట్టి మనం అవి చెయ్యం. అయితే కొంతమంది మన మీద వేస్తున్నట్టు కామెంట్, హిందూ మతం మీద వేస్తున్నట్టు, పూర్వకాలంలో బహిష్లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా రాణించే వాళ్ళు కాదు, అసలు చదువు ఈ యొక్క హిందూ మతంలో చదువు అంటే మహిళలు చదవలేదు, ఒక ఆమె వచ్చి మొత్తం చదివిపించింది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఏ ఒక ఆవిడ అండి అంటే ఒక తర్వాత తరం నుంచి ఇట్లా చెప్పబడి జరిగింది, ఇదంతా కూడా ఉద్యమాల ద్వారా వచ్చింది. ఈ అవేర్నెస్ అనేది కూడా ఇప్పుడు మీ తీసుకురావాల్సింది, గుళ్ళలకు కూడా మహిళలను వెళ్ళిపోకుండా మహిళలు అంచివేస్తున్నారు అంటే మీరు చెప్పడం. ఇప్పుడు హిందూ మతంలో ఉన్న ఆడవాళ్ళంతా పూర్వకాలం నుంచి ఏమి పనికి మాలిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళొచ్చి మనకి చదువు నేర్పుతారు. మరి మొల్ల రామాయణము
ఎంతోమంది ఆడవాళ్ళు మనకి మన మైథాలజీ లైక్ ఎపిక్స్ని ఓకే వాళ్ళు రాశారు, మళ్ళీ రాశారు, తెలుగులో రాశారు. మొల్ల ఆవిడ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తిరిగి రాశారు. అంటే ఆవిడ కూడా ఏమీ పనికి మాలిందనుకోవచ్చు. ఇప్పుడు మనకి స్వాతంత్రం జరిగేటప్పుడు బోలు మంది మహిళలు ఉన్నారు అక్కడ. సతీసాగమనం లాంటివన్నీ కూడా జరిగాయి, అవన్నీ కూడా ఆపారు. we have a culture where మనం ఎట్లా బిలీవ్ చేస్తామంటే మన కల్చర్లో ఒక ఫ్యామిలీకి ఒక ఏమంటారు ఒక కుటుంబానికి ఎక్కువ మర్యాద ఇస్తాం. అండ్ మనం ఏంటి అంటే పూజలు చేసేటప్పుడు కూడా మీకు తెలుసుంటుంది మన రిచువల్స్లో ఎప్పుడు కూడా మనం నేనే బాగుండాలి, నన్ను కాపాడు అని మన వాళ్ళు ఎవరు పూజలు చేయరు. మా పక్కింటి వాళ్ళు బాగుండాలి, నలుగురు బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలని మనం పూజలు చేస్తాం. అది ఇట్ ఈస్ వాట్ హ్యావ్ టు సే మన స్టైల్ ఆఫ్ పూజ చేసే విధానం. అయితే ఇప్పుడు మీరు చూస్తేనేమో ఒక లాయర్ వచ్చి ఆయన అభ్యసిస్తారు, రాజ్యాంగాన్ని బాగా ప్రతిష్టంగా ఉన్న వ్యక్తులు, ఒక దైవభక్తి మెండుగా ఉంది. ఇది ఎలా అబ్బింది? మా అమ్మగారి వాళ్ళు మా అమ్మగారికి పొద్దున 4 గంటల నుంచి పూజలు మొదలెడతారు. ఆవిడ ఒంట్లో బాగోపోయినా కూడా ఐ థింక్ చాలామందికి తెలుసు ఆవిడ పూజలు బాగా చిన్నప్పటి నుంచి. ఐ థింక్ నాకు 2 years నుంచి మా ఇంట్లో 4:30కి అంటే సూర్యోదయం అవ్వకముందే మా అమ్మ పూజ మొదలెడతారు. 2 years నుంచి నాకు అది అలవాటు అనమాట. మా అమ్మ ఫస్ట్ లేపి ముందు దేవుడికి పూజ చేసుకోవాలి అని. నాకు అదేదో దేవుడు అంటే అప్పుడు తెలియదు, దేవుడు ఆయన ఎవరో ఇంటికి పెద్ద అయినేమో, ఓకే దీన్ని లేచిపోయి ముందు పూజ చేయాలేమో, అంటే లైక్ అటెండెన్స్ చేసుకోవాలి, లేకపోతే నా డే స్టార్ట్ కాదు. అలా అలవాడుతూ తర్వాత ఐ వెంట్ వెరీ క్లోజ్ టువర్డ్ ద స్పిరిచువలిజం. హ్యావ్ టు సే నాకు హిందూయిజం అని అలా చెప్పలేను. ఐ రియల్లీ బిలీవ్ ఇన్ బుద్ధిజం ఆల్సో. చాలా ఎక్కువ బిలీవ్ చేస్తాను బుద్ధిజంని. అది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం. నేను విపాసన ఎక్కువ విజిట్ చేస్తాను. అండ్ నాకు ఈ బ్రహ్మకుమారిస్ది ఎస్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక కల్ట్కి వెళ్ళిపోయానని కాదు. ఐ బిలీవ్ స్పిరిచువలిజం మోస్ట్లీ. ఆ స్పిరిచువలిజంలో ఐ హావ్ టు సే నేను హిందూయిజం కంటే నేను సనాతన ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను. ఓకే మోస్ట్లీ. అయితే చూసినట్టయితే మీరు ఎక్కువ ఏ దేవుని దగ్గరికి వెళ్తారు? ఎక్కడ ఏ దేవుడు అంటే లైక్ కృష్ణ భక్తురాలు. మరి మీకు ఎప్పుడన్నా అయ్యప్ప టెంపుల్ వెళ్ళాలనిపించిందా? ఖచ్చితంగా. అంటే నాకు ఆయన కూర్చునే యోగముద్ర ఇవి చూసుంటారు. ఆయన ఒక డిఫరెంట్గా కూర్చుంటారు. ఇక్కడ చెప్పాలి అయ్యప్ప అంటే ఆయన పుట్టుకలోనే తల్లి లేదు. ఓకే అయ్యా అప్ప, అయ్యా ఫాదరే అప్ప ఫాదరే. ఆయన విష్ణుమూర్తి పరమశివుడి కలయికలోని పుత్రుడు దత్తాత్రేయుడు. అది చాలామందికి తెలుసు. ఆయన అలా నిష్కల్మషంగా అంటే లైక్ ఒక బ్రహ్మచార్య దీక్ష తీసుకున్నారంటే దాంట్లో ఏదో ఉంటుంది లైక్ కారణాలు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన దీక్షలోకి వెళ్ళారు. ఆయన కూర్చున్న యోగ ముద్రే మీరు చూస్తుంటారు. అలా కూర్చుంటే మీరు కనీసం 8-9 గంటలు కూర్చోగలుగుతారు. మీరు ట్రై చేయొచ్చు. ఆయన కూర్చున్న పద్ధతి ఉంది చూసారా, ఆ యోగ ముద్ర. అందులో ఆయన కొన్ని అవర్స్ కూర్చోవచ్చు మనం ఎవరిమైనా. ఆయన దీక్షలో ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆయనని చూడాలి. భక్తి చాలా ఉంటుంది. అలా అని చెప్పేసి ఏదో చిలిపిగా చేయాలని అనుకోను. నేను నిజంగా శుభ్రంగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాను. బట్ శుభ్రంగా లేనప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాను. ఎందుకంటే ఈవెన్ పరమశివుడి దేవాలయంలో కన్నా వెళ్తానేమో కానీ ఆయన దేవాలయంలోకి వెళ్ళినాను. అయితే ఇప్పుడు మా ఛానల్ ద్వారా మరి అలా చేసే వాళ్ళకి మీరు చెప్పేటటువంటి సూచన? ఇప్పుడు మనకి ఒక పేరు ఉంటుంది, ఇట్లా ఏమంటారు బరి తెగించి ఇప్పుడు కావాలని ఇప్పుడు కొంతమందిని హర్ట్ చేయాలి, వాళ్ళ మనోభావాలని బాధించాలి అని చేసే వాళ్ళకి మనం యాక్చువల్లీ ఇగ్నోర్ చేయొచ్చు. మనం హర్ట్ అవ్వకుండా ఇగ్నోర్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలు ఇమ్మెచ్యూర్డ్ వేషాల కింద మనం తీసి పారేయచ్చు. మన మతం మనకు కొన్ని నేర్పించింది కాబట్టి ఆ సహనంతో మనం ముందుకెళ్ళడమే శ్రేయస్కరం. ఇలా చేసేవాళ్ళు ఎప్పటికైనా కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు, సైకాలజిస్టుల దగ్గరకే వస్తారు. సో ఖచ్చితంగా నేను ట్రీట్ చేస్తాను.
అలాంటి పనులు చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక హిందూ మతం మీద ఇలా జరుగుతుందని మీలోకి ఏమైనా ఆక్రోషం కానీ ఆవేశం అంటే ఇలాంటి వాళ్ళు ఏమైనా చెప్పాలని? నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఏంటంటే మనకి ఇంత సహనం ఉందా, ఇలాంటి వాళ్ళు మనల్ని ఇంత రెచ్చగొడతారు, ఇంత టెంప్ట్ చేస్తారు, అయినా మనం నిదానంగా వెళ్తున్నాం. మేబీ ఇది మన సంస్కారం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వరు మన వాళ్ళు. మీరు చూసుంటారు చాలా చోట్ల, తిరుమలలో కూడా బుక్స్ పట్టుకొని పైకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు. ఎక్కడ మన వాళ్ళు గొడవలకి పోరు. వాళ్ళకి ఒక సపరేట్ ఫోర్సే ఉంటుంది పైన, కానీ చేయరు. ఏంటంటే ఇది మన యమ నియమాల్లో ఉన్న నిషిద్ధమైన నియమావళి. మనం దాన్ని బ్రేక్ చేయలేం. ఎందుకంటే మన వేదాల్లోనే ఉంది, మీరు ఇలాగ బతకండి. ఏంటంటే హిందూయిజం అనేది ఇది ఒక మతం కాదు, ఒక నియమావళి. ఈ నియమావళి ప్రకారము మనం లీడ్ చేయాలి. ఏ పర్ఫెక్ట్ హిందూ కూడా ఇది రిలీజన్, ఇది గాడ్ మాట్లాడరు. ఎందుకంటే మనకు ఒక నియమావళి క్రియేట్ అయింది. మన నియమావళి ప్రకారం, వే ఆఫ్ లివింగ్ ప్రకారం వీ గో. దట్స్ ఇట్. మీ దినచర్య రోజు అంటే ఎట్లా స్టార్ట్ చేస్తారు? అందులో భక్తి ఏ రూపంగా మీరు పూజలు చేసే అవకాశం? కొంచెం లేట్ లేస్తాను, బట్ యూజువలీ నాకు పూజలు అంటే నిజంగానే మా అమ్మగారు లాగా నేను పెద్దగా పూజలు చేయను. బట్ ఎస్, ఐ బిలీవ్ డైటీస్. హ్యావ్ టు సే ఐఎమ్ స్టిల్ స్టిక్ టు మై వర్డ్. మన హిందూయిజంలో మనకి గాడ్ అనే కాన్సెప్ట్ ఉండదు, డైటీస్ ఉంటారు. డైటీస్ అంటే మనకి మొత్తం ఇండియాలో ఫీమేల్ డైటీసే ఎక్కువ. అవునండి. ఇప్పుడు హిందూ మతంలోకి వచ్చేసరికల్లా వివిధ రకాల దేవుళ్ళు, ఇంటికో దేవుడు, 33 కోట్ల మంది దేవుళ్ళు, టెంపుల్స్ కూడా భయంకరమైన టెంపుల్స్, ఇంటికో దేవత, కులానికో దేవత. అసలు టెంపుల్ ఎలా నిర్మితపడ్డాయి? ఆధారం ఏంది అసలు? ఈ టెంపుల్ నిర్మాణము, దానికి వెనకాల ఉన్న ఫిలాసఫీ, తర్వాత దాని నియమావళి అంతా కూడా మన ఆగమ శాస్త్రంలో ఎక్కువగా ఉంటుంది. మన ఆగమ శాస్త్రంలో ఏం చెప్పుద్దంటే అసలు ఒక దేవాలయ నిర్మాణం గురించే చెప్పుద్ది. ప్రతి ఒక్క దేవాలయం మన హిందూ దేశంలో డిఫరెంట్ పర్పస్ కోసం నేను మీకు చెప్పినట్టు నిర్మించబడింది. అయితే ఇప్పుడు ఒక దేవాలయాన్ని ఊరికే ఒక 4 మనుషులు కూర్చొని నిర్మించడం అంటూ కాదు. మన దగ్గర దేవాలయ నిర్మాణం అనేది అతి పురాతనమైనది. చాలా వరకు పురాతన స్వయంభూ దేవాలయాలే ఎక్కువగా. మనకేంటి అంటే దేవాలయాలు నిర్మించేటప్పుడు కొన్ని రకాల తాంత్రికం యూజ్ చేస్తాం. అంటే ఆ స్థలంలో మీరు ఇప్పుడు మనం భూమి పూజ అలా ఎలా చేస్తారు, మన దాంట్లో దేవాలయాలు నిర్మించేటప్పుడు అక్కడ కొన్ని రకాల శక్తులు, తర్వాత ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది అక్కడ ఇండ్యూస్ చేసి నిర్మించేవాళ్ళు. అలాగే ప్రతి ఒక్క దేవాలయంలోకి ప్రతి ఒక్కరు వెళ్ళలేరు. అంటే ప్రతి ఒక్కరి శరీరం సహకరించదు. ఇది చాలామందికి తెలియదు. కొన్ని దేవాలయంలోకి మీరు ఫ్రీక్వెంట్గా వెళ్ళారు, ఒకసారి వెళ్ళారు అనుకోండి, రెండోసారి ఆ దేవాలయంలోకి వెళ్ళారు. కొన్ని దేవాలయంలోకి మీరు వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తారు. అది మనకే తెలియదు. చాలామంది అంటారు ఎందుకు నేను దేవాలయంలోకి మళ్ళీ వెళ్తున్నాము అని. కానీ ఎందుకు వెళ్తారు అంటే అక్కడున్న అయస్కాంతం మనల్ని ఆకర్షిస్తుంది మళ్ళీ మనం ఆ దేవాలయంలోకి తిరిగి వెళ్ళడానికి. అక్కడ ఏంటంటే ఒక దేవాలయం నిర్మించడానికి చాలా రకాలు చేస్తారు. ఏదో ఊరికే ఒక ఇటుకలు సిమెంట్ తీసుకొచ్చేసి కట్టేసి ఒక ప్రార్థనా స్థలం కాదు మన దేవాలయాలు. అదేదో ఒక పూజలు ప్రేయర్లు చేసుకోవడానికి మాత్రం కాదు. మన దేవాలయాలు ముఖ్యంగా నిర్మించబడింది. ప్రతి ఒక్క దేవాలయం ఒక పర్పస్ కోసమే మనం నిర్మించుకున్నాం. ఆ పర్పస్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే అతి పవిత్రమైన శబరిమల దేవాలయం ఎందుకు అంటే అది పాటికి చాలామందికి తెలుసుంటుంది. ఒక అకుంఠిత బ్రహ్మచర్య దీక్షలో ఉన్న అసలు తల్లి అనే మాట కూడా ఆయన జీవితంలో లేదు. అలాంటి ఒక డైటీ, ఐ హావ్ టు సే, బికాజ్ గాడ్ అని మనం చెప్పుకోవద్దు ఇంత తెలిసాక. ఒక డైటీ దగ్గరికి మేము వెళ్తాము అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే అంత నియమావళి మొత్తం చుట్టూ నిబంధతతో కట్టుకున్న గుడిలోకి నేను వెళ్తాను అని అంటే అది చిలిపి చేష్టలు, ఒక ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ మీవి ఎంత దిగజారిపోయినాయి, ఎంత బరిదగించి బిహేవ్ చేస్తున్నారో తెలిసిపోతుంది. నిజంగా మీకు ఆయనను చూడాలి, విపరీతమైన భక్తి ఉంటే చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి లోపలికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అంతేకాని ఇలాంటివి చేస్తే
ఒక టైంలో ఎవరిని కూడా అతిగా కవించకూడదు, ఒక లిమిట్ ఉంటుంది. అతిగా కవిస్తే వాల్కెనో అనేది చాలా కామ్గా ఉంటుంది, కానీ ఒకసారి ఎరప్ట్ అయినప్పుడు దాని నుంచి వచ్చేవి కొన్ని సంవత్సరాల వరకు ఆ ఏరియాని నాశనం చేస్తాయి. అలాగే ఒక మనసులో విపరీతమైన భక్తి ఉండేవాళ్ళని అతిగా కూడా కవించకూడదు. ఈ వాల్కెనోతో ఎందుకు పోల్చారంటే మనసు ఒక నిర్దిష్టమైన ఒక కొండ, వాల్కెనో కొండ రెండు సరి సమానమే నా ఉద్దేశం ప్రకారం. సో ఈ ఓన్లీ హిందూ మతం మీద జరిగే దాడుల్ని ఆపాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు న్యాయవాద వృత్తిలో బిజీ ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే మా V3 న్యూస్ ఛానల్కు అయ్యప్ప శబరిమల కొండలో జరుగుతున్నటువంటి విషయాల గురించి అనార్గళంగా చర్చినందుకు V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు. హిందూ టెంపుల్ ప్రతి ఒక్కటి కూడా ఒక నియమ నిబంధనతో కట్టించబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఖచ్చితంగా మనలో లాగడం వల్లనే ఒక టెంపుల్కి మనం ప్రతిసారి వెళ్ళడం జరుగుతుంది, కొన్ని టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాం కూడా. శబరిమల అలాగనే కూడా ఒక తల్లి లేని జన్మ పుట్టినటువంటి అయ్యప్ప స్వామి అక్కడికి వెళ్ళటం అనేది కూడా అది ఎట్లా అంటే ఒక భక్తిపూర్వకంగా వెళ్ళడం తప్పు లేదు, బరి తెగించి వెళ్ళటం అనేది ఖచ్చితంగా తప్పు. 25 ఆర్టికల్ ప్రకారం చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చేసుకుంటూ పోతే మన సెక్యులరిజం అనేది ఉండదని అనితా నాయుడు గారు, మానసిక నిపుణులు, హైకోర్టు లాయర్ గారు మనకు స్పష్టం చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు.